ఓహో, నీలకంఠ పర్వతం పైన చూడండి. స్వర్గారోహణ, పాండవుల నరక యాతన, పాండవులు చేసిన చివరి అంతిమ యాత్ర. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన యాత్ర. మహాభారతం, భారతీయ ఇతిహాసం మహాభారతంలోని 18 పర్వాలలో 17, 18వ పర్వాలు అయినటువంటి మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వాలు పాండవులు తమ అంతిమ యాత్రలో చేసిన ప్రయాణాన్ని మరియు చివరికి మేరు పర్వతం మీద స్వర్గానికి వెళ్లే మార్గాన్ని వివరిస్తాయి. తమ రాజ్య బాధ్యతలు తమ వారికి అప్పగించి పాండవులు, ద్రౌపది కలిసి తమ అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్రకు బయలుదేరతారు. ఈ యాత్రలో యుధిష్ఠిరుడు మినహా ఒకరి తరువాత ఒకరు అందరూ నరక యాతన అనుభవిస్తూ మరణిస్తారు. దీనికి కారణం వారి జీవితంలో ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని పనులు. యుధిష్ఠిరుడు మాత్రమే ధర్మాన్ని ఖచ్చితంగా పాటించడం వలన సజీవంగా స్వర్గానికి వెళ్ళగలిగాడు. ఈ స్వర్గారోహణ యాత్ర చేయాలంటే పాండవులు ఎంత నరకయాతన పడ్డారో అంతకన్నా ఎక్కువే బాధలను అనుభవించాల్సిందే. స్వచ్ఛమైన మనస్సు ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ స్వర్గారోహణ యాత్రను పూర్తి చేయగలుగుతారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు, గడ్డ కట్టించే చలి, అడుగడుగునా మనల్ని స్వర్గారోహణ చేయకుండా అనుక్షణం వెంటాడే ప్రమాదాలు. ఈ యాత్రలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అంతే అందమైన స్వర్గాన్ని తలపించే ప్రకృతి అందాలు. ఇలాంటి అద్భుతమైన సాహసవంతమైన పాండవుల అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్ర చేయాలన్న నా కొన్ని సంవత్సరాల నిరీక్షణకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్, మహాభారతంలోని 17వ పర్వం అయినటువంటి మహాప్రస్థానిక పర్వాన్ని, అదేవిధంగా 18వ పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వాలను చదివి నాకు సాధ్యమైనంతగా అవగాహన చేసుకుని ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలను పాటలుగా విభజించి మీ ముందు ఉంచుతాను. ఈ నా చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా ఇలాంటి మరెన్నో ప్రదేశాలను మీకు చూపించాలి అనే నా తపనను ప్రోత్సహిస్తారని మనవి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం స్వర్గారోహణ సిరీస్ లో లాస్ట్ వీడియో అయిన అర్జునుడు చనిపోయిన ప్రదేశం అయినటువంటి చక్రతీర్థం వరకు చూసాం కదా. ఆ చక్రతీర్థం ఇదే. రాత్రి మనం చక్రతీర్థంలోనే ఈ టెంట్ లో నిద్రపోయాం. ఉదయం నిద్ర లేవగానే ఇతను తన స్థానిక భాష అయినటువంటి గర్వాల్ భాషలో ఎంత అద్భుతంగా పాడాడో మీరు కూడా ఒకసారి వినండి. ఆ పాట విన్న తర్వాత మనం భీముడు చనిపోయిన ప్రదేశం అయినటువంటి సత్ ప్లస్ పంత్ అంటే సత్యానికి మార్గము అయినటువంటి సతోపంత్ సరస్సుకు మన నడకను మొదలు పెడదాం. సుఖా దుఃఖా జిందగీ కో సంగ్ సంగ్ కటోలా, आदा तिमी आदा हमी हिटी जुलू बाटा, हिमली हवा सुरूरू बगन्या पाणी तुरूरू, तिमी हमी नची जुला. పాటను మధ్యలోనే ఆపేశానని ఏమీ అనుకోకండి. మీకు తెలుసు కదా, మనవి మారథాన్ వీడియోస్ కాబట్టి కొంతైనా వీడియో లెంత్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పాటను ఇక్కడితో ఆపుతున్నాను. ఫ్రెండ్స్, మిమ్మల్ని నేనెప్పుడు వీడియో చివరి వరకు చూడండి అని చెప్పలేదు. కానీ ఈ వీడియోలో మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేసి ఈ వీడియో చివరిలో మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో కొందరు అద్భుతమైన వ్యక్తులను కలవబోతున్నాం. గడ్డ కట్టించే చలిలో రాత్రి సతోపంత్ సరస్సు దగ్గర అన్ని బాధలను బంధాలను వదిలివేసి భగవంతుని మీద మనస్సును లగ్నం చేసి ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న వారి జీవన విధానాన్ని, అలాగే వారి మధుర గానాన్ని విందాం.
చక్రతీర్థంలో ఉన్నాము. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా చక్రతీర్థం. అర్జునుడు తన తుది శ్వాసను విడిచిన ప్రదేశం చక్రతీర్థం. సరే, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. కొండల అంచుల మీద పడి ఎంత అందంగా ఉండేవి చూడండి. మంచు కొండలు గట్టిపోతుంది. అసలు అయితే చేతులు అస్సలు పని చేయట్లే. మనం ఎదురుగా ఉన్నది చౌకంబ పర్వతం అనమాట. దీని మీద నుంచి స్వర్గరోహిణికి వెళ్తారు. ఇది స్వర్గరోహిణి పర్వతం అని కూడా అనొచ్చు. చూసారు ఎంత అందంగా ఉందో. దాని మీద సన్ రైజ్, టోటల్గా దాని మీద సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు 6:30 అయిందనమాట. 5 degrees ఉంది క్లైమేట్. అయితే ఉనికిపోతాను, చేతులు గట్టిగా పోతున్నాయి, అంత హీట్గా ఉంది. ఇవాళ మనం సతోపంత్ అనమాట ఫస్ట్ మన టార్గెట్. సతోపంత్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, భీముడు తన తుది శ్వాసను విడిచిన ప్రదేశమే సతోపంత్ సరస్సు. ఇప్పటికి అంటే ఈ చక్రతీర్థం దగ్గరగా అర్జునుడు చనిపోయాడు కదా, పంచపాండవుల్లో ఇప్పటికీ 3 తుది శ్వాసను విడిచారంట. 3 పడిపోయారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ద్రౌపది దేవేమో మన విలేజ్లో వసుంధరా ఫాల్, నియర్లీ వసుంధరా ఫాల్కి నీచే. ఓకే నీచే. తర్వాత నకులేమో లక్ష్మీ వనంలో, తర్వాత శాస్త్రధార దగ్గర ఏమో సహదేవుడు పడిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు మనం నడుస్తున్న ఈ ప్లేస్లో అర్జునుడు పడిపోయాడు అనమాట. మనం ఇంకా చక్రతీర్థంలోనే నడుస్తున్నాం. నిజానికి ఈ చక్రతీర్థం నుండి అస్సలైన అంటే అత్యంత కష్టతరమైన నడక మొదలవుతుంది. ముందుకు వెళుతున్న కొద్దీ అడుగు తీసి అడుగు వేయటమే కష్టమవుతుంది. ఇక్కడ వరకు వచ్చింది ఒక లెక్క, ఇక్కడ నుండి ముందుకు వెళ్ళేది ఇంకో లెక్క. పర్వతం అనమాట ఇది. ఎంత వైట్గా ఉందో పైన స్నో. మంచు దగ్గరికి వెళ్తున్నాం కదా, మామూలు కూలింగ్ లేదు, ఉనికిడే. వీడియో తీయటానికి చేయి బయట పెడుతుంటే చేయి కూడా గడ్డగట్టుకుపోతుంది అనమాట. ఆ రేంజ్లో కూలింగ్ ఉంది. సరే, అక్కడ 1 గంటలకు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చాం. మార్నింగ్ వాక్ అందుట్లో కూల్గా ఉంది కాబట్టి చాలా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ముందు కనిపిస్తున్నది చూడటానికి చాలా తక్కువ ఎత్తులో ఉంది అనిపించవచ్చు. ఆల్రెడీ మనం ఈ కొండను ఎక్కడం ప్రారంభించాం, ఇంకా ఎక్కవలసింది చాలా ఉంది. నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పటి వరకు మనం ఎంత ఎత్తు వచ్చామో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని దగ్గరగా చాలా చిన్న హైట్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ దగ్గరకు వెళ్ళిన తర్వాత కానీ తెలుస్తుంది వాటి నిజమైన ఎత్తు ఎంతో, అలాగే ఎంత కష్టమో. ఎందుకంటే ఈ చక్రతీర్థం ముందు అన్ని చుట్టూ పర్వతాలే. ఒక్క మన ఎదురేమో చౌకంబి పర్వతం, పార్వతీ తల్లి పర్వతం, బాలకుండ పర్వతం, వెనకేమో కుబేరుడి రాజ్యం ఉన్నటువంటి అలకాపురి ఆ పర్వతాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇది డౌను, కూలింగ్ కూడా ఫుల్గా ఉంటుంది చక్రతీర్థం. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు కాబట్టి ఉనికిస్తుంది అనమాట. గడ్డ కట్టించే చలి, అందులోనూ ఇంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఎత్తైన కొండను ఎక్కటం ఎంతో శారీరక శ్రమతో పాటు ఆక్సిజన్ అందక మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు అక్కడక్కడ తడబడతాను, అర్థం చేసుకోండి. ముందుకు వెళ్తున్న కొద్దికి ఇంకా టఫ్ పెరిగిపోతుంది అనమాట. ఫుల్ హైట్ ఉంది, పెద్ద రాళ్ళు ఉన్నాయి. అంటే స్లోగా వెళ్తున్నాను నేను. వీడియో ఎక్కువ తీయలేకపోతున్నాను ఎందుకంటే
ఈ చలికి చేతులు గట్టిగా పోతున్నాయి అన్నమాట. పెయిన్ వస్తుంది, భయంకరమైన పెయిన్ చేతులకి. అందుకని వీడియో కంటిన్యూ తెలియపోతున్నాను. చక్రతీర్థం నుండి మనతో గైడ్ వస్తున్నారు. ఎందుకంటే మన ముందున్న ఈ ఎత్తు ఎక్కిన తరువాత ఒక రాళ్ల ప్రపంచమే, అంటే రాళ్ల ఎడారే అన్నమాట. ఎత్తైన రాళ్ల గుట్టల మీద నుండి ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి. కాబట్టి ఆ రాళ్లలో దారి కనిపించదు. అందులోనూ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గంలోని వెళ్ళాలి. కాబట్టి గైడ్ కూడా మనతో పాటే వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయాలి. చూసారా ఎంత ఎక్కేసామా? ముసలకి నీటిలో బలం, ఏనుగుకు నేల మీద బలం. అంటే వారి వారి స్థానిక ప్రదేశాల్లో వారికి బలం ఉంటుంది. ఈ ప్రదేశంలో ఉన్న గైడ్లు ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు. కాబట్టి ఇంత ఎత్తులో ఉన్న హిమాలయాలలో వారు ఈజీగా సర్వైవ్ అవటానికి వారి శరీరానికి అలవాటు. కాబట్టి మనం మన ప్రాంతంలో ఎంత ఫ్లెక్సిబుల్ గా నడుస్తామో వీరు కూడా అంతే ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. వీరు ఎంత చలినైనా తట్టుకుంటారు. కానీ 30 degrees దాటితే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నామో వారు కూడా మనలాగే ఇబ్బంది పడతారు. ఎక్కుతుంటే మామూలుగా లేదు ఈ కొండ. ఎంత ఎక్కినా ఇంకా కనిపిస్తుంది. చాలా హైట్ ఉంది. నిట్ట నీళ్ళుగా ఎక్కుతున్నాం అనమాట. 90 degrees ఉంది ఇది. నాలుగు అడుగులు ఎత్తేనే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట. పైకి వెళ్ళిన తర్వాత చూపెట్టమే నా వల్ల కాదు వీడియో తీయటం. కొన్ని సంవత్సరాల కల నెరవేర్తారి దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉన్నాం. మనకి ఈ తిన్నంగా ఉన్నది అంటే కింద చక్రతీర్థం ఉంది. ఇప్పుడు క్రిందికి చూడండి. చక్రతీర్థం నుండి మనం ఎంత ఎత్తుకు వచ్చామో అందువల్లనే ఎక్కటానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ పర్వతం ఇంకా కొంచెం వీటి ముందుకు వచ్చేస్తే చూసారా సూర్య కిరణాలు పడి అంటే సూర్యుడి అంటే మార్నింగే ఉదయిస్తున్న కిరణాలు పడి ఎంత అద్భుతంగా మెరిసిపోతుంది ఈ పర్వతం. ఇది బాలగుండ పర్వతం. ఇది చౌకంబ పర్వతం అనమాట. ఇదే స్వర్గారోహిణికి వెళ్ళే పర్వతం అనమాట. చూసారా ఈ చౌకంబ పర్వతం పక్కన నుంచే ఆ మెట్ల మీద నుంచి స్వర్గారోహిణికి వెళ్తారు. మనం ఏమేంటంటే కొంచెం ముందుకెళ్తాం. ఓకే ఎస్ యూజర్ వెళ్ళాడు. ఈ కొంచెం ముందుకెళ్తే మనకి సత్వపంత వస్తుంది. అక్కడ భీముడు తన తుది శ్వాస విడిచాడు అనమాట. చూసారా ఆ పైకి వెళ్ళే మెట్లు అంటే ఇటు నుంచి ఇలా ఎక్కి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పైకి వెళ్ళాడు అనమాట. ఆ పక్కనే చూడండి ఇవి శేషనాగ పర్వతాలు అనమాట. దీని పక్కన ఇవి చూస్తుంటే పార్వతీ పర్వతం. ఇవి పార్వతీ మాత పర్వతాలు ఇవి. చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత తిక్కగా ఉందో మంచు. ఈ పర్వతం పక్కన చూడండి పార్వతీ మాత పర్వతం పక్కన ఈ సైడ్ నుంచి మనకి నీలకంఠ పర్వతం కనిపిస్తుంది. నీలం రంగు కంఠం కలిగిన వాడు అయినటువంటి మహాశివుని పర్వతం అనమాట. ఈ పర్వతం మనము ఆల్రెడీ అక్కడ ఆ కింద చూపించాం. ఆల్రెడీ నేను చాలా సార్లు చూపించాను. మనము లక్ష్మీవనం నుంచి సహస్రధార వచ్చే ముందు సహస్రధార దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది అనమాట, ఫుల్గా కనిపిస్తుంది. చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కిందకి వెళ్ళాలి. ఈ కిందకి వెళ్ళి చూసారా ఈ మొత్తం కిందకి వెళ్ళాలి. అవన్నీ గ్లేషియర్ అనమాట, ఇంకా కరగవు. అవి మట్టితో కలిసి ఉంటాయి. మీరు మట్టి రాళ్ళగొట్లు అనుకుంటున్నారు కానీ అది గ్లేషియర్స్. చూసారా అక్కడ కొంత మంచు కనిపిస్తుంది చూసారా, అదిగండి అది గ్లేషియర్ అనమాట. ఇంకా కరగవు, అలాగే ఉండిపోతాయి అవి. మనం ఈ కిందకి వెళ్ళి ఆ పైకి వెళ్తే ఇంకా సతోపంత్ సరస్సు దగ్గరికి వెళ్తాం. ఆ సతోపంత్ సరస్సు దగ్గరే భీముడు తన తుదే శ్వాస విడిచాడని ఆల్రెడీ చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం స్వర్గారోహిణికి మన యాత్ర బిగించేద్దాం. ఎందుకంటే 100% ఇక్కడే ఆగిపోతారు. స్వర్గారోహిణి అంటే ఎవరో వెళ్ళరు అనమాట. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి
నేను అటు వెళ్తున్నాను. మధ్యలో నేను సరే సతోపంత్కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ వివరిస్తాను. ఇక్కడ నుండి మనం స్వర్గారోహణ యాత్రలోనే అత్యంత కష్టమైన డేంజర్ జోన్లోకి ప్రవేశిస్తున్నాం. భలే ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రాళ్ళు చూడటానికి ప్లెయిన్ గా కనిపిస్తున్నాయి, కానీ దగ్గరకు వెళితే చిన్న చిన్న కొండలను తలపిస్తాయి. కాలు మోపితేనే కదలి పైనుండి రాళ్లు దొర్లుతాయి. ముఖ్యంగా మనం మన కాళ్ల యాంకిల్స్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన కాళ్ల యాంకిల్స్ ఇరిగిపోవటం ఖాయం. అంత వదులుగా అంత జారుడుగా ఉంటాయి ఇక్కడ రాళ్ళు. మొత్తం డౌన్ అనమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే మట్టి చాలా వదులుగా ఉంటుంది. రాళ్ళు మట్టి కలిసి ఉండిపోతుంది అనమాట. ఇక మనం డేంజర్ జోన్లోకి అడుగు పెట్టేశాం. ఇక దారంటూ ఉండదు, మొత్తం రాళ్ల ఎడారే. ఇంత ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందులోనూ ఇలాంటి వదులుగా ఉన్న రాళ్ల మధ్య మరింత తొందరగా అలసిపోతాం. కాబట్టి ఇలాంటి కష్టతరమైన ప్రదేశాలు ఎదురైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఎంత నెమ్మదిగా నడిస్తే అంత తేలికగా మన గమ్యానికి చేరుకుంటాం. చూసారు ఎలా ఉందో, చాలా అద్భుతం ఉంది కదా ఈ స్వర్గారోహణ జర్నీ. ఎందుకంటే 99.9% సతోపంత్ దగ్గర ఆగుతారు. అక్కడి నుంచి ఇంపాసిబుల్ అంటున్నారు వెళ్తాం. నేనైతే యాక్చువల్గా నేను మొత్తం ఎలోన్గానే వచ్చాను ఒక్కడనే. లాస్ట్ వీడియోలో గైడ్ అక్కర్లేదు అనుకున్నాను. కాకపోతే సతోపంత్ వరకు ఇలా వెళ్ళిపోవచ్చు ఈజీగానే, కానీ సతోపంత్ నుంచి అన్నోన్ ప్లేస్ చాలామంది భయపడుతున్నారు వెళ్తే రారని. కాబట్టి నేను ఇతన్ని ఈ గైడ్ని ఏదో రకంగా లైన్లో పెట్టి తీసుకుపోతున్నాను అనమాట. కారణం అది గైడ్ని తీసుకెళ్తాకి. ఎందుకంటే మనకి అన్నోన్ ప్లేసు, అటు నుంచి సతోపంత్ తర్వాత ఎవరు ఇంపాసిబుల్ అంటున్నారు. కాబట్టి తిను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు నైట్ ఏదో రకంగా. మాట్లాడి ఒప్పించాను అన్నమాట. నాకే ఇబ్బంది కలిగిన, అలాగే క్లైమేట్ కొంచెం బాగుండకపోయినా ఆగిపోతామని ఎలాగలా ఒప్పించి తీసుకెళ్తున్నాను. చూసారా ఈ బండరాళ్ళ మధ్య జర్నీ? ఓ సూపర్, బాగుంది కదా. ఇప్పుడు మనం చూడండి ఎక్కడి నుంచి వచ్చాము. ఓ చాలా దూరం నుంచి వచ్చాము. ఎందుకంటే ఆ పై నుంచి అక్కడ దిగాను నేను, అక్కడ దిగి ఇలా వచ్చాము అనమాట. బాగుంది కదా. एक बार एकदम मस्त, या राइट, सुपर. बहुत अच्छा चल रहे हैं आप. बहुत अच्छा. మామూలు కాదు చలి, చేతులు గడ్డగట్టిపోతున్నాయి. ఎందుకంటే చుట్టూ ग्रीन పర్వతాలే. ग्रीन जोन, యా ग्रीन जोन, ఓకే, బోర్డర్స్, బోర్డర్ జోన్. బోర్డర్ జోన్. ముందు మనకు పల్లంలో కనిపిస్తున్నది పూర్తిగా మంచు గడ్డకట్టి ఉన్న ప్రదేశం. పైన రాళ్లు కనిపిస్తున్నా క్రింద మంచు గడ్డకట్టి ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ మంచు గడ్డల క్రింద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదే విధంగా ఆ ప్రదేశానికి వెళితే పొరపాటున మంచుగడ్డ విరిగి క్రింద ఉన్న నదిలోకి పడితే ఇక మనల్ని ఎవరూ కాపాడలేరు. అవునండి, ఇది నిజమే. ఆ మంచుగడ్డల క్రింద అలకనందా నదే ప్రవహిస్తున్నది. ఈ ప్రదేశం మొత్తం అలకనందా నది పుట్టిన ప్రదేశం. అలకనందా నది యొక్క పవిత్రతని, గొప్పదనాన్ని ఇక్కడికి వచ్చిన వారు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే అలకనందా నది స్వర్గారోహణ పర్వతమైన చౌకాంబి పర్వతం, బాలకున్ పర్వతం, శేషనాగ్ పర్వతాలు, పార్వతీ పర్వతం, నీలకంఠ్ పర్వతం మరియు అలకాపురి పర్వతాల పైనుండి మంచు కరిగి క్రింద అలకనందా నదిని ఏర్పరుస్తాయి. ఇక్కడికి వచ్చి నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే ఈ విషయం నాకు అర్థమైంది. ఇది మొత్తం గ్లేషియర్ అనమాట. ఈ రాళ్ళ తర్వాత మొత్తం గ్లేషియర్ ఉంటుంది. భీముడు
ఇంకా ధర్మరాజు, అలాగే ఒక కుక్క. ఈ ముగ్గురే ఈ దారిలో నడిచెళ్ళింది. కతిమ వాళ్ళందరూ మధ్యలోనే పడిపోయారనమాట. పడిపోవటం అంటే తమ తుది శ్వాసను విడిచేశారు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ఎవరెవరు ఏ రీజన్ వల్ల చనిపోయాడు అని భీముడు అడుగుతూ ఉంటాడు ధర్మరాజు వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న లోపాలు చెప్తూ ఉంటారు. ఇదేంటంటే ప్రతి మనిషికి అంటే ప్రతి మనిషిలో ఏ క్వాలిటీస్ ఉండాలో ఏవి ఉండకూడదో ఈ స్వర్గారోహిణి జర్నీలో భీముడికి ధర్మరాజు చెబుతూ ఉంటాడు. ఏంటంటే అది ఒక లెసన్ లాంటిది అనమాట. జనాలందరూ అంటే ఏదో చదివామో తెలుసుకున్నామని వదిలేకుండా లైఫ్లో పాటించవలసిన విషయాలు అనమాట ఇవి. దీని ఏంటంటే పక్షపాతం, స్వార్థము, ఇంకా కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఇక ఆయన్ని జయించాలి. ఆయన్ని జయించిన వాళ్ళే స్వర్గారోహిణికి వెళ్ళగలరు. వాళ్ళల్లో అంటే ఈ ద్రౌపదికి కానీ, నకుడికి కానీ, సహదేవుడికి కానీ, అర్జునికి కానీ, భీముడికి కానీ మనుషులకి ఉండే వీక్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. స్వార్థము కానీ, ఈర్ష్య కానీ, అహంభావము, పక్షపాతము. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కరికి ఉన్నాయి అన్నమాట ఇవి. ఎగ్జాంపుల్ ద్రౌపది చూడండి, పక్షపాతం అంటే తనకి 5 భర్తలు ఉండగానే అర్జునుడు అంటే ప్రేమ ఎక్కువ. దానికి కారణం కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి పక్షపాతం. అలాగే చులకనగా చూడటం అన్నమాట, అహంకారం. అర్జునుడు నేనే గొప్ప విలువిద్య పరుణ్ణి, నా అంత గొప్పవాడు ఎవడు లేరు అని ఎదట వాళ్ళని చాలా చులకనగా అహంభంగా చూసేవాడు. కాబట్టి ఆ క్యారెక్టర్లో ఆ లోపం అనమాట. ఏంటంటే ఇవన్నీ వ్యాసుడైతే భలే చక్కగా వివరించారనమాట. ఆ పాత్రలన్నీ భలే నీట్గా ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలుసుకుని అవన్నింటినీ పాటించిన వాళ్ళు లైఫ్లో ప్రశాంతంగా బతుకుతారు. స్వర్గానికంటే ఓకే, నేను స్వర్గానికని చెప్పని వెళ్తారని చాలా హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతారు. తన చివరి టైంలో హ్యాపీగా పోతారు. తన ఎండింగ్ కూడా అన్ని తప్పులు చేసినాడు కుక్క చావు చేస్తాడంటారు చూడండి. ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు ఆనందంగా తమ దేహాన్ని విడిస్తారు. ఈ స్వర్గారోహిణి పర్వాన్ని చదివిన వాళ్ళకి అది అర్థం అవుద్దనమాట. ఖచ్చితంగా ప్రతి మనిషి పాటించవలసిన ఒక నీతి అనమాట ఈ మహాభారతంలోని స్వర్గారోహిణి పర్వం. భీముడు చాలా కష్టపడుతూ ఆపసలు పడుతూ ఇదే దారిలో పడిపోతాక రెడీగా ఉన్నాడు. తన తుది శ్వాస విడవటానికి రెడీగా ఉన్నాడు అనమాట. చూసారా, నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఉన్న లోపాలన్నీ చెప్పాను. ఈ 5 ఉన్న లోపాలు అంటే ఇంక్లూడింగ్ ద్రౌపది దేవితో కలిపి. కానీ ఏ లోపం లేని ధర్మరాజు డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. అదనమాట గ్రేట్. ఏ అబద్ధము ఏ తప్పు చేయన అటువంటి ధర్మరాజు పుణ్యలోకాలకి శరీరంతో సహా వెళ్ళిపోయాడు. అంటే ఈ కాలంలో శరీరంతో పాసిబుల్ కాదేమో కానీ హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, స్వర్గం నరకం అని ఇదివరకు అనేవాళ్ళు కదా. వీడు తప్పులు చేస్తున్నాడు, వాళ్ళని మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు, నరకానికి పోతాడని. నన్ను ఇప్పుడు అలాంటివి లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు నరకం అంటే అది వితిన్ డేస్లోనే జరిగిపోతుంది. ఏమన్నా తప్పు చేస్తే ఎమ్మటనే శిక్ష పడిపోతుంది అనమాట. అంటే మనం పోయేటప్పుడు కాదు, ఇదివరకు పోయేటప్పుడు జరిగేదేమో. ఇప్పుడు అలాంటిది లేదు, ఎమ్మటనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఉంటుంది. వావ్, చూడండి ఇవన్నీ గ్లేషియర్స్ అనమాట. అదిగోండి
ఆగవు ఇంకా కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇక కింద ప్యూర్ ఉంటుంది, పైన మట్టి రాళ్ళు కలిసి అలా ఉంటుందన్నమాట. వావ్, ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఇదిగోండి చౌకాంబి పర్వతం, శేషనాగ్ పర్వతాలు, పార్వతీ పర్వతం ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. కానీ సన్ రైజ్ అవుతుంది, కానీ ఈ సన్న చూడండి. మన ఇది నీలకంఠ పర్వతం పక్కన ఇక్కడ భలే మెరుస్తుంది, సన్ రైజ్ అవుతుంది అనమాట. ఆ ఏరియాలో పార్వతీ పర్వతం, చౌకంబా, స్వర్గారోహిణి, అది ఎక్కితే స్వర్గారోహిణి. వీళ్ళ ముగ్గురు, ఒక కుక్క, ధర్మరాజు, భీముడు ఈ దారిని నడిచాడు. భీముడు అలా తన ప్రాణాలు మిల్క్ అంటా ఉంటుంది అనమాట భీముడికి ఇప్పటి వరకు. ఓహో వావ్, ఓకే పత్తర ఓకే बॉर्डर जोन में वीडियो भी देख ఓకే. शूट करते रहो और नीचे भी देखते रहो. కాబట్టి మొత్తం రాళ్ళు ఇవి చూసారా ఎక్కడ జారిపోతాయో అని భయంగా ఉందన్నమాట. కొంచెం స్కిడ్డీగా ఉండే రాళ్ళు, నేనైతే కస కదిపేస్తాను వీటిని, ఎక్కడ పడతానని భయంగా ఉందన్నమాట. ఈ పక్క నుంచి వెళ్ళాలి మనం, పక్క నుంచి అటు వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెస్తాయి, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది రాళ్ళలో, ఊరికి కదిలిపోతున్నాయి ఇవన్నీ. పైనుంచి వచ్చా, డౌన్లో దిగి ఈ పైగా రాళ్ళగా పైకి వచ్చానమాట. మొత్తం రాళ్ళేవి జారిపోతున్నాయి కసకసాట. కింద ఒకటి వెళ్తే పైనుంచి కసమైతే వెళ్తున్నాయి అనమాట. చూసారా ఈ డౌన్ మొత్తం గ్లేషియర్స్. ये नीचे स्वतः बंद लेके हाँ ओके ओके. ఫ్రెండ్స్, ఇక్కడ మన ముందు అంటే మనకు చాలా దగ్గరగా కనిపిస్తున్నది స్వర్గారోహణ పర్వతమే. ఈ మెట్ల మార్గం ద్వారానే యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్ళినది. చూసారా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నదో. మీకు ఒక గంట నడిస్తే తేలికగా అక్కడికి వెళ్ళొచ్చు అనిపిస్తున్నది కదూ, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజుకు పైనే సమయం పడుతుందంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రాళ్ల మీదే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సతోపంత్ సరస్సు తర్వాత నడక మరింత కష్టంగా, మరింత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి చాలా దగ్గరలోనే స్వర్గారోహణ పర్వతం ఉందని అనుకోవద్దు. అంత ఈజీ కాదు ఇది ఎక్కటం. ఈ రాళ్ళ చాలా డిఫికల్ట్గానే ఉందన్నమాట జర్నీ. ఒక పక్కన గట్టి చలి, ఇటు చూసిన బండబట్ట రాళ్ళు అనమాట. ఆ రాళ్ళ మధ్య చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం రెస్ట్ వెళ్ళాలి. రెస్ట్ తీసుకుంటా. మొత్తం రాళ్ళే, మనం నడిచింది మొత్తం రాళ్ళ ప్రపంచం ఇది, ఇంకేం లేదు ఇక్కడ. చిన్న మొక్క పచ్చగడ్డి కూడా కొంచెం కూడా కనిపించలేదు. మొత్తం ఆల్మోస్ట్ ఈ రాళ్ళ మధ్య నడుస్తున్నాం మనం. ఇంకా సతోపంత్ దగ్గరలోనే ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళాలి అటు వెళ్ళాలి. సతోపంత్కి వెళ్ళాలంటే అక్కడ ఒక 1 hour తీసుకుందాము. 1 hour రెస్ట్ తీసుకుని సతోపంత్ అంటే
భీముడు తన తుది శ్వాసన విడిచిన ప్రదేశం కాదు, దానికి చాలా ఇంకా పురాణ చారిత్రక, దానికి ఏమంటారు, ఒక పురాణ చరిత్ర ఉంది. అంటే బ్రహ్మ విష్ణులు మహేశ్వర్లు అక్కడ స్నానం చేస్తారు అనేవి. నేను ఆ లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటి గురించి వివరిస్తాను. ఇక పదండి మళ్ళీ మనం మిల్లింగి రాళ్ళ మధ్య సతోపంతికి మన జర్నీ బిగించేద్దాం. సరే ఎలా ఉందో, అద్భుతంగా ఉంది కదా జర్నీ అయితే. అద్భుతం బండరాళ్ళ మధ్య. ఇదిగోండి బాలకొండ పర్వతం పక్కన ఉన్నాం మనం. ఇది బాలకొండ పర్వతం, చాలా బాగుంది కదా బాలకొండ పర్వతం. చౌకంబ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. పర్వతం కూడా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అంటే మనం ప్రజెంట్ ఈ బాలకొండ పక్కన నడుస్తున్నాము. చేతులు కూలింగ్ అసలు తట్టుకోలేకపోతున్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ కదా వచ్చింది. ఈ చిన్న చిన్న రాళ్ళ గొట్టలను ఎక్కుతా దిగుతా స్లోగా నెమ్మదిగా ముందుకెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఆ డౌన్ దగ్గర వస్తే అటు వెళ్ళాలి మనం. మేబీ అక్కడ గట్టి వెళ్ళే కనిపిస్తుంది కదా, వెయిట్ చేస్తాం. అక్కడ ఉండొచ్చు. చౌకంబి చూసారా మన ఎదురుదిగా చౌకంబి బాలకొండ. వావ్, అన్ని చుట్టూ ఇవే ఉన్నాయి. ఫ్రెండ్స్ ముందు చూడండి, స్వర్గారోహణ పర్వతం క్రింద ఉన్న మెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం నడిచే ఈ రాళ్ల కింద మంచు గడ్డ కట్టి ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్లు తప్పనిసరి ఎంతో జాగ్రత్తగా దారి చూసుకుని నడవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్రింద ఉన్న మంచులోకి వెళ్ళిపోతాం. గ్లేషియర్స్ చెప్పే కదా నేను, పైన రాళ్ళు ఉంటాయి, కింద మంచిగా ఉండేది. ఇది మొత్తం ఒక మంచి ప్రపంచం అన్నమాట. మనం అలాంటి మంచి మీద నడుస్తున్నాం. చూసారు అక్కడ మొత్తం మంచి, అది అబ్బాయి గట్టెళ్ళి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఈ దారిలో కేవలం 3 నడుస్తున్నారు. అది ఆల్రెడీ నేను చెప్పాను కదా, భీముడు ధర్మరాజు వాళ్ళతో వస్తున్న కుక్క. కేవలం 3 నడుస్తున్నారు ఇంత డిఫికల్ట్ దారిలో. చూసారా అసలు స్కై చూడండి ఎంత అందంగా ఉందో, బ్లూ స్కైస్. సెప్టెంబర్లో ఇదే బెనిఫిట్ మనకి, హిమాలయాలు ఇలా ఎక్కువ బ్లూ స్కైస్లో ఉంటాయి అన్నమాట ఆకాశం మొత్తం. ఇక్కడ ఏదో డౌన్ ఉంది, గ్లేషియర్స్. चीन ओके ओके जैसे आप अकेले जाओगे हाँ आप भटक नहीं पाओगे। ओके ओके ओके
ఓకే, ఎలా పెట్టారు చూడండి. ఇవన్నీ ఏంటంటే తప్పిపోకుండా సింగిల్గా వచ్చిన వాళ్ళు గుర్తులుండేలే, అక్కడక్కడ ఇలా రాళ్ళతో పెడుతున్నారు కాబట్టి వెళ్ళొచ్చు ఇబ్బంది లేకుండా. చూస్తాకి దగ్గరికి వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ ఈ రాళ్ళ మధ్య మామూలుగా అందుట్లో మంచు పట్టినాయి, రాళ్ళకి తడిగా ఉండి భలే జారిపోతున్నాయిలే. చాలా డిఫికల్ట్గానే ఉందన్నమాట ఈ రాళ్ళ మధ్య జర్నీ. చాలా కష్టంగా ఉంది, చాలా స్లోగా పోతున్నాం. నేనైతే జారాను 2-3 సార్లు, లక్కీగా దెబ్బలు ఏం తగలదు. ఈ డౌన్లోనే చూడండి, ఇది నేను చెప్పేది. తడిసిపోయినాయి రాళ్ళు మంచుకి. పైన చూస్తే సత్తపంత ఇదే ఎలా అనిపించింది, కానీ ఈ రాళ్ళ మధ్య నడుస్తుంటే మామూలుగా లేదనమాట. అంటే చివరి ట్రెక్ కొంచెం మన ఓపికకి సహనానికి పరీక్షలు అంటది. శ్రీకంఠ కాడ అంతే కదా, వెళ్ళి ఇదిగా వచ్చామని వెళ్తానే ఉంటాం. అమ్మో ఇది భయంకరం. ఇది కూడా చివరిలో అలాగే పరీక్ష పెడుతుందన్నమాట. వెళ్ళి ఎంత నడిచినా ఈ రాళ్ళల్లోనే ఉంటున్నాం. ఆ పైనుంచి చూస్తే మనం పక్కనే ఉండ కదా అనుకుంటున్నాం దీన్ని, అని వెళ్తుంటే అబ్బో ఎంత నడిచినా ఇంకా అంతే దూరంగా అనిపిస్తుంది అది. జరా మళ్ళీ డౌన్కి దిగాలి, మళ్ళీ ఆ పక్కలి, మళ్ళీ అక్కడ దిగాలి, మళ్ళీ అక్కడ. ఇలా ఎక్కుతానే ఉన్నాం అనమాట. చూడండి వెనకే ఈ రాళ్ళ మధ్య వచ్చాం మనం, మొత్తం రాళ్ళే. చిన్న గుట్ట పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ ఇది ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి. మామూలుగా ట్రెక్ ఇది చివరిలో కుమ్మేస్తుంది. చూసారు మనం ఒక అప్పు ఎక్కాం, ఇప్పుడు మళ్ళీ ఇది దిగి ఆ పైకి ఎక్కాలి. చూసాక చిన్నగా ఉంది కానీ 90 degreesలో పైకి ఎక్కాలంటే అదిరిపోతుంది, అది మామూలుగా కాదు. చూడండి ఓకే, ఇది ఎక్కితే చాలా హైట్ ఉంది. అది సొత్తపంతో దీని వెనకాల ఆ కొండేమో చెప్పు కదా చౌకంబి. ఇంకా నేను కొంచెం ముందు దిగిన తర్వాత చూపెడతాను, ఎందుకంటే కొంచెం డౌన్గా ఉందో స్కిడ్డీగా ఉంది ఇది. చూడండి మనుషులు కూడా కాలు కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోయాను. పెద్ద స్వరంగాలు వెళ్ళేవండి. ఈ మనిషి కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇట్లా.
వావ్. లాస్ట్ వచ్చే పైకి అక్కడ ఒక జెండా పాత్ర ఉంది, అక్కడికి వెళ్ళాలి. నీలకంఠ. ఓహో, నీలకంఠ పర్వతం పైన చూడండి ఎలా సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు. దానికి ఇది ఎక్కేసామన్నమాట. ఓ, అదిరిపోయింది. సుతోపంత్ ఎంట్రన్స్. మాట చూసారు ఎంత. विष्णु हाँ। एक कोने में महेश, ఏ బ్రహ్మ. एक कोने में हाँ। ब्रह्मा जी, एक कोने में विष्णु, इस कोने में महेश. ఓకే. సహస్రధార వద్ద సహదేవుడు చనిపోయినప్పుడు అతన్ని అక్కడే వదిలివేసి ధర్మరాజు నిర్వికారముగా ముందుకు నడవసాగాడు. అన్న అయినటువంటి ధర్మరాజును భీముడు, అర్జునుడు అనుసరించారు. కుక్క మాత్రం వారి వెన్నంటే వెళుతూనే ఉంది. అప్పటి వరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనస్సు బాధతో మునిగిపోయింది. ఇక తరువాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకున్నంతలోనే అర్జునుడు కూడా చక్ర తీర్థం అనే ప్రదేశంలో, అంటే మనం ఇవాళ మార్నింగ్ బయలుదేరిన ప్రదేశంలోనే క్రింద పడి మరణించాడు. అది చూసిన భీముడు, అన్నయ్య అర్జునుడు కూడా పడిపోయాడు, ఎప్పుడు అబద్ధం ఆడి ఎరుగుడు, అతడికి ఉన్న సుగుణములు శౌర్య పరాక్రమములు ఎవరికీ లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి అని ఎంతో బాధ నిండిన మనసుతో అడిగాడు. ధర్మరాజు కొంచెం ఆలోచించి, అవును, ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి, అదే అతడి గర్వమునకు మూల కారణం. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదు. అందుకే అతడిలా మాట తప్పిన వాడయ్యాడు. అందుకే అతడికి దురావస్థ అని అర్జునుడిని అక్కడే మిగిలిన వారిలాగా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచారు. అది చూసిన భీమునికి భయం పట్టుకుంది. భయంగా నడుస్తూనే ఇప్పటి వరకు మనం నడిచి వచ్చిన దారి నుండి ఈ సరస్సు వద్దకు చేరాడు. అలా భయంగా నడుస్తున్న భీముడు ఈ సరస్సు దగ్గరకు రాగానే నేల కూలిపోతూ, కదా ఇక్కడ వరకు భీముడు వచ్చాడు. ఈ కొంచెం వెళ్తే జస్ట్ ఆ కనిపించే వరకు వెళ్తే భీముడు, ధర్మరాజా, నేను కూడా పడిపోయాను, నాలో ఉన్న లోపము ఏమిటి నాకు తెలియచెప్పు అని అడిగాడు. ధర్మరాజు, భీమసేన, నీవు అత్యుత్తమ గదాధారివి, పరాక్రమవంతుడివి, కానీ తిండిపోతువు. నీకు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు, అందుకే నీకు ఈ దురావస్థ అని నిర్వికారముగా భీముణ్ణి వదిలి ధర్మరాజు ముందుకు సాగాడు. కుక్క మాత్రం అతడిని అంటారు. అక్కడ నైట్ స్టే చేయొచ్చు వచ్చిన వాళ్ళు. మన ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు అనమాట వచ్చిన వాళ్ళకి. మనం ఇప్పుడు లేక్లోకి వెళ్తున్నాం, సరస్సులోకి వెళ్తున్నాం. సరస్సులోకి వెళ్ళి వాటర్ పట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సరస్సు దగ్గరే చనిపోయిన భీముడిని వదిలి అర్జునుడు ఇక్కడికి చాలా దగ్గరలో ఉన్నటువంటి స్వర్గారోహణ పర్వతానికి బయలుదేరాడు. ఇక్కడ నుండి స్వర్గారోహణ పర్వతం చాలా దగ్గరలోనే ఉంది, అంటే కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎలాగలా ఇంకొంచెం దూరం ఓపిక పడితే భీముడు తాను కూడా స్వర్గారోహణ పర్వతాన్ని
చేరుకునేవాడు అని ఇక్కడ నుంచి స్వర్గారోహణ పర్వతాన్ని చూస్తున్న వారికి అందరికీ మనసులో అనిపిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వారిలో ఉన్న అవలక్షణాల మూలంగానే పాండవులు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరు చనిపోయారు. అదే విధంగా ఏ తప్పు చేయని అత్యంత పవిత్రమైన వ్యక్తి అయినటువంటి ధర్మరాజు మాత్రమే స్వర్గారోహణకి వెళ్ళారు అని మహాప్రస్థానిక పర్వం ద్వారా తెలుస్తున్నది. ఈ సరస్సు త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ సరస్సు ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ నీరు గడ్డకట్టకపోవటం విశేషం. ఈ సరస్సులోని నీరు ఎంతో స్వచ్ఛంగా, ఎంతో రుచిగా అమృతం వలె ఉంటుంది. ఈ సరస్సులో పడిన మలినాలను శుభ్రం చేయటానికి స్వయంగా గంధర్వులే పక్షుల రూపంలో వస్తారని స్థానికుల కథనం. పవిత్రమైన ఏకాదశి రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులే స్వయంగా వచ్చి ఈ సరస్సులో స్నానం చేస్తారని, కాబట్టి ఈ సరస్సు అత్యంత పవిత్రమైనదని స్థానికులు భావిస్తారు. అందువలనే బద్రీనాథ్ వచ్చిన కొంతమంది భక్తులు, ఋషులు, మునులు ఈ ప్రదేశం వరకు వచ్చి ఈ సరస్సును దర్శించి వెళతారు. మన గ్రామ ప్రజలు చెప్పేదాన్ని బట్టి కేవలం భగవంతుని ఆశీర్వాదం ఉన్నవారు మాత్రమే ఈ సరస్సును చేరుకోగలరట. ఎందుకంటే చూడండి, ఇది కార్నర్ ఇలా 3 త్రిభుజాకారంగా ఉందన్నమాట. ఒక్కొక్క కార్నర్లో ఒకళ్ళు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు. స్థానిక ప్రజలు, ముఖ్యంగా మన గ్రామం నివాసితులు మరణించిన తమ వారి అస్థికలను ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ఇది వారి ఆత్మలకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని వారు నమ్ముతారు. చూసారా, ఈ సతోపంత్ లేక్ ఒక సైడ్ ఏమో పార్వతీ పర్వతం అనమాట, ఈ సైడ్ ఏమో చౌకంబి, ఈ సైడ్ ఏమో బాలకొండ, ఇంకా ఆ సైడ్కి వెళ్తే నీలకంఠ పర్వతం అవి కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లేక్. ఈ సతోపంత్ సరస్సు దగ్గర నుండి స్వర్గారోహణ పర్వతం చాలా దగ్గరలోనే ఉంది. కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ అక్కడికి వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అందువలనే అందరూ సతోపంత్ సరస్సు నుండి స్వర్గారోహణ మెట్ల మార్గాన్ని చూసి వెనక్కు వెళతారు. మనం మన నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుండి స్వర్గారోహణ పర్వతానికి బయలుదేరుతున్నాం. మన నెక్స్ట్ వీడియో అదే. భయం వేస్తుంది, ఎందుకంటే 60 degrees యాంగిల్లో ఒక కాలేసి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ చెప్పే కదా, చూడండి పైన ఆమనబావ ఆశ్రమం. ఇప్పుడు వాటర్ పట్టుకుందాం మనం కిందకి వెళ్ళి. దివ్యమైన సరస్సు దగ్గర మనం ఉన్నాం అనమాట. చాలా అదృష్టం ఉండాలి ఈ సరస్సులో వాటర్ తాగాలన్నా కానీ, ఈ వాటర్ని టచ్ చేయాలన్నా అదృష్టం ఉంటే కానీ పాసిబుల్ కాదనమాట. అందరు రాలేదు. ఈ సరస్సు దగ్గరే భీముడు చనిపోయాడు అనమాట. సతోపంత్ సరస్సు ఇది. ఇక్కడ నుంచి స్వర్గారోహిణి చాలా దగ్గరే, జస్ట్ 7 కిలోమీటర్ ముందుకెళ్తే స్వర్గారోహిణి వెళ్తారు. మనం చూసా అది వెనకాల కనిపిస్తున్నది చౌకంబ పర్వతం అనమాట. ఆ చౌకంబ నుంచి స్వర్గారోహిణికి వెళ్తారు. భీముడు అయితే చాలా వరకు వచ్చేసాడు. భీముడు వాళ్ళైతే కొంచెం కతిమ వాళ్ళు చాలా ముందు పడిపోయారు, కానీ భీముడు అయితే చాలా వరకు లాక్కొచ్చేసాడు. ఇంకో కొంచెం ఓపిక పడితే తను వెళ్ళేవాడు. కాకపోతే సహజంగా మనిషిలో ఉన్న కొన్ని లోపాల మూలంగా తను ఇక్కడ పడిపోయాడని మన మహాభారతంలో కానీ వీటిల్లో అంటే కొందరు వాళ్ళు ఏమంటారు పండితులు కానీ చెప్పిన దాన్ని బట్టి భీముడిలో ఉన్న లోపం మూలంగా ఇక్కడ పడిపోయాడు అన్నారన్నమాట. ధర్మరాజులో మనిషికి సంబంధించిన ఏ వీక్నెస్లు తనలో లేవు. చాలా పవిత్రమైన మనిషి కాబట్టి తను డైరెక్ట్గా బుద్ధితోనే స్వర్గం వెళ్ళాడు అని మహాభారతంలో స్వర్గంలోని పరమైన 18వ పర్వంలో చెప్పబడిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ వాటర్ తీసుకెళ్దాం ఇంటికి. ఎందుకంటే ఇక్కడ రావడమే చాలా అదృష్టం కాబట్టి ఈ వాటర్ తీసుకెళ్దాం. ఇంటికాడ వాళ్ళు తెలుసు కదా, చాలా పవిత్రంగా భావిస్తారు మనోళ్ళు అయితే ఈ వాటర్ని. చాలా దివ్యమైన సరస్సు ఇది. ఏంటంటే ఈ చుట్టుపక్కల కొండల మీద నుంచి వచ్చిన అన్ని మినరల్స్ కలిసి చాలా అమృతం వల్లే ఉంటుంది అన్నమాట ఈ వాటర్. కాబట్టి మనం వాటర్ తాగుదాం, అదేవిధంగా బాటిల్ కూడా తీసుకెళ్దాం. కొత్తలో లేక చూసారా,
సన్ రైజ్ అవి ఇలాగే అనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇందాక మీకు చూపించినప్పుడు స్నానం చేయలేదు, తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత డేర్ చేసి దిగారు అనమాట. కానీ బాగా కూల్గా ఉన్నా కానీ భలే స్మూత్గా ఉంది వాటర్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. స్నానం చేస్తే స్టార్టింగ్లో కొంచెం భయం వేస్తుంది, కూలింగ్ తట్టుకుంటామో లేదా అనేది. నేను ఇక్కడ చాలాసేపు కూర్చున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ సరస్సు ఒడ్డున ఉన్న శివలింగాన్ని దర్శించి ఆమన్ బాబా ఆశ్రమానికి వెళ్ళి బాబాతో మాట్లాడదాం. ఈ ఆమన్ బాబా చాలా పవిత్రమైన వ్యక్తి. ఈ సరస్సు దగ్గరే 6 నెలలు గడుపుతారు. చిన్న శివుడు గుడి ఉందన్నమాట. చిన్న విగ్రహం ఒకటి పెట్టారు ఇక్కడ. ఇదే ఆమన్ బాబా ఆశ్రమం. ఇక డైరెక్ట్ గా మనం ఆశ్రమంలో కలుద్దాం. మనము సతోపంత్ సరస్సు దగ్గర ఉన్నాం అనమాట. ఈ సతోపంత్ సరస్సు దగ్గర ఆమన్ బాబా అని బాబా గారు ఉన్నారు. బాబా శిష్యులు అనమాట, చాలా మంది ఇక్కడ ఉంటారు. బాబాతో పాటు ఉండిపోతారు వచ్చి. బాబా ఏంటంటే ఈ సరస్సు దగ్గరే, ఈ సతోపంత్ సరస్సు దగ్గరే 6 months ఇక్కడే ఉంటారన్నమాట. తర్వాత 6 months చమోలీలో ఉన్న తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు. గ్రేట్ అనమాట. బాబా ఆధ్యాత్మికంగా ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొందరు ఇలా ఆధ్యాత్మికంగా ఎవరన్నా ఉందామని వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈసారి వచ్చి ఆర్మీలో చేశారనమాట. ఈయన కూడా బాబా శిష్యులు. వీళ్ళు ఇక్కడ ఉండిపోతున్నారు, కొన్ని నెలలు ఉండిపోయి బాబా దగ్గర స్పిరిచువల్కి సంబంధించిన అన్ని విధాలుగా అన్నీ నేర్చుకుని వెళ్తున్నారన్నమాట. और विमान में बैठ के स्वर्ग की ओर चले गए थे। तो ये यात्रा बहुत ही कठिन है, लेकिन ये सत्य की यात्रा है. ఆమన్ బాబాతో దాదాపుగా 30 నిమిషాల పైనే మాట్లాడాను. పాండవులు స్వర్గారోహణ గురించి, మరియు ఈ సతోపంత్ దగ్గర ఉన్న ప్రదేశాల గురించి, ఇంకా అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి అడిగాను. ఆమన్ బాబా చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. వీరు నిరంతరం ధ్యానంలో గడుపుతారు కాబట్టి చాలా తక్కువగానే మాట్లాడతారు. అందువలన వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే రికార్డ్ చేశాను. కాబట్టి బాబా మాట్లాడింది అస్సలు వినిపించదు. అందువలనే నేను మొత్తం మీకు చూపించలేకపోయాను. This person, he belongs from a different background. He belongs from Navy, Indian Navy. And after serving 15 long years in Indian Navy, now he is here at Satopantal in search of the meaning of life. The Vairagya is in everyone within us, that is Vairagya is there. But we are not responding to that thing. Okay, so there is no particular time to that I get motivated that now suddenly I will feel that I have to go to mountain, I have to go to spiritual path. So that is not particular time. There is Vairagya is within us, every one of us, but we are not responding to that. Once we are giving response to that Vairagya, it will you automatically started walking on the path of this spirituality. స్వర్గారోహణ యాత్రకు వచ్చిన వారు ఈ ప్రదేశం చూసి ఎంతో ఉద్వేగానికి గురవుతారు. ఈ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఏదో మహత్తు ఉందని అనిపిస్తుంది. ఈ ప్రశాంతమైన వాతావరణం నచ్చి కొంతమంది ఆమన్ బాబా ఆశ్రమంలోనే కొన్ని రోజులు ఉండిపోతారు. ఆశ్రమంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అదే విధంగా అకామిడేషన్ కూడా ఫ్రీనే. బాబా ఎవరిని ₹1 కూడా అడగరు. నేను బాబా గారితో, బాబా గారు మీరు ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోరు కదా, ఇంతమందికి మరి ఎలా ఫుడ్ పెడతారు అని అడిగాను. ఇది మనందరికీ సాధారణంగా వచ్చే డౌటే కదా. ఆయన నవ్వుతూ, ఎంతమంది వచ్చినా అందరికీ ఆతిథ్యం ఇస్తాను, ఆ టయానికి అన్నీ అవే సమకూరుతాయి అంటారు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, బాబా గురించి తెలిసిన వారు, అలాగే ఆయన్ని ఫాలో అయ్యేవారు, అదేవిధంగా ఆయన జీవన విధానం నచ్చిన వారు బద్రీనాథ్ వచ్చినప్పుడు బాబా ఆశ్రమానికి కావాల్సిన సరుకులన్నిటినీ కొని పోటార్లకు ఇచ్చి ఇక్కడికి పంపిస్తారు. నేను ఎంతో మందిని కలిశాను, కానీ ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు.
వారికి జరిగిపోయిన దాని గురించి అలాగే జరగబోయే దాని గురించి ఎలాంటి ఆందోళన ఆసక్తి లేదు. ప్రశాంతంగా నిర్మలంగా ప్రస్తుతాన్ని అనుభవిస్తున్నారు. మన ఆధునిక జీవన శైలిలో ఇలాంటి ప్రశాంతత ఎంతమంది అనుభవిస్తున్నారో కామెంట్ చేయండి. చచ్చే వరకు పోరాడి అలసిపోతున్నాం. అవమానాలు, అసంతృప్తి, తెల్లవారితే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అని భయం. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి టార్గెట్లే. వాటిని చేరుకోవటానికి నిరంతరం బ్రతికే ఒక పోరాటం. ఇంకా మనకెక్కడిది ప్రశాంతత? ప్రస్తుతం ఇది మన జీవన విధానం. మనం పరిగెత్తి సాధించేది ఏమీ లేదని ఖచ్చితంగా పోయేటప్పుడు అందరికీ తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఆధునిక జీవన శైలి మీద విరక్తి చెంది మళ్ళీ మనం మన పూర్వీకుల జీవన విధానానికి వెళతాం. ఇక చాలు ఫ్రెండ్స్, సబ్జెక్ట్ నుండి కొంత డివైట్ అయ్యాను. నేను ఇక్కడ ఒకరోజే ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ వెళతాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో కలిసి స్వర్గారోహణ యాత్రకు రావచ్చు. రాత్రి గడ్డగట్టించే చలిలో ఈ ప్రశాంతమైన సతోపంత్ సరస్సు దగ్గర ఆమన్ బాబా గారి భజనలు వింటూ అక్కడే పడుకున్నాను. ఆమన్ బాబా మనం రేపు వెళ్ళబోయే స్వర్గారోహణ యాత్ర ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా క్షేమంగా పూర్తి చేసి మళ్ళీ నన్ను దర్శించాలని ఆశీర్వదించారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం రేపు వెళ్ళబోయే జర్నీ ఈ యాత్రలోనే అత్యంత కష్టమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మళ్ళీ మనం స్వర్గారోహణలో చివరి వీడియో అయినటువంటి పార్ట్ 5 వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम जय राम श्री राम जय राम श्री राम जय 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 राम श्री राम जय 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 राम श्री राम जय राम श्री राम जय 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 राम जय राम श्री राम
जय राम